డిప్యూటీ ఈవో ఇంటర్వ్యూలపై పీఠముడి టీజీపీఎస్సీ విద్యాశాఖ మధ్య కొనసాగుతున్న పంచాయతీ. ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఇది. ఇంటర్వ్యూలు పెడతామంటున్న కమిషన్, నో అంటున్న విద్యాశాఖ. గ్రూప్ 1కే ఎత్తేసిండ్రు, వీటికి ఎందుకని క్వశ్చన్. నిర్ణయం తేలక పోస్టుల భర్తీ ఆలస్యం. రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీ ప్రక్రియలో కొత్త పీఠముడి పడింది. ఇంటర్వ్యూల నిర్వహణ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీజీపీఎస్సీ, స్కూల్ ఎడ్యుకేషన్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లొల్లి మొదలైంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తీరుతామని టీజీపీఎస్సీ పట్టుబడుతుండగా, అత్యున్నతమైన గ్రూప్ పోస్టులకే ఇంటర్వ్యూలు రద్దు చేసినప్పుడు ఈ పోస్టులకు ఎందుకని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు శాఖల మధ్య నలుగుతున్న ఈ పంచాయతీతో పోస్టుల భర్తీ ఆలస్యం అవుతుంది. స్టేట్లో 28 డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ పోస్టులతో పాటు బీఈడీ, డిఈడీ, బీఈడీ, ఎస్ఈఆర్టీలోని ఖాళీల భర్తీ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గతంలో టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు పంపించారు. రిజర్వేషన్లకు తగ్గట్లుగా రోస్టర్ పాయింట్లను ఇచ్చారు. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ అధికారులు డిప్యూటీ ఈవో పోస్టులకు ఇంటర్వ్యూలు పెట్టాలనే ప్రతిపాదనను జీఏడీకి రాశారు. ఈ ప్రపోజల్ను జీఏడీ అధికారులు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు పంపించారు. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర ప్రధానమైన పోస్టు భర్తీలో పారదర్శకత కోసం గతంలోనే ఇంటర్వ్యూ రద్దు చేశారు. కేవలం రాత పరీక్ష మెరిట్ ఆధారంగానే ఎంపికలు జరుగుతాయన్నారు. ఇప్పుడు ఈ డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి మాత్రం ఇంటర్వ్యూలు నిర్వహించడం సరికాదని విద్యాశాఖ అధికారులు సర్కారుకు రిప్లై ఇచ్చారు. ఇది జరిగి దాదాపు 3 నెలలు దాటింది. అయినా ఇప్పటికే డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీపై టీజీపీఎస్సీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో కేవలం 4 మాత్రమే రెగ్యులర్ డిప్యూటీ ఈవోలు ఉండగా వారంతా ఇన్ఛార్జ్ డిఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. మరోపక్క డిప్యూటీ ఈవో పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ గందరగోళం మొదలైంది. ఇంటర్వ్యూలు ఉంటాయా, ఉండవా అనే స్పష్టత లేక ప్రిపరేషన్పై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని గ్రూప్ 1 తరహాలోని డిప్యూటీ ఈవోలకు కూడా ఇంటర్వ్యూ లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. అంటే 28 డిప్యూటీ ఈవో పోస్టులు త్వరలో రావడానికి, నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది. దీన్ని ఇప్పటి నుంచే పేపర్ 1, పేపర్ 2 మంచిగా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ వచ్చి రాష్ట్రంలో మెరిట్ కావచ్చు. దాదాపు ఒక తక్కువ సమయంలో ఒక 5 సంవత్సరాల లోపులోనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా అవకాశం ఉంటుంది.